కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇసుక దందా కోసం గోదావరిని ఎండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. గోదావరికని గౌడ కుల బాంధవుల కల సాకారం కాబోతుంది. ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. గోదావరికని గౌడ కుల సంఘం సభ్యుల వెల్లడి. గోదావరికని చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని సందర్భంగా గోదావరికని పట్టణంలో కాగడాల ప్రదర్శన చేపట్టిన భావితరాలకు స్ఫూర్తి సర్దార్ భగత్ సింగ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అహంకారపు పూరిత మాటలు మానుకో. బీఆర్ఎస్ నాయకులపై వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడితే మహిళలమే బుద్ధి చెప్తాం కాస్కో. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గాదం విజయ హెచ్చరిక. సింగరేణి కార్మికుల క్వార్టర్లో సమస్యలు తెలుసుకోవడం కోసం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్ లో బస్తీబాట చేపట్టిన సిఐటియు బృందం.